నాకు అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది. వాళ్ళలో వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టటం. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చాలా మందికి ఇష్టమైతే వెంకటేష్ గాని, వెంకటేశ్వర్ గాని, లేదా వెంకటవర ప్రసాద్ సంథింగ్ ఏదో పెడుతుంటారు. ఇప్పుడు కంసుడిని వధించాలి అన్నప్పుడు శ్రీకృష్ణుడు, ఆ శ్రీ అన్న పదం ఒకటి ముందు. శ్రీకృష్ణుల వారు కంసుడిని వధించాలి. కృష్ణుడు, కంసుడు ఇద్దరు చూడండి. నక్షత్ర బలాలు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కంసుడికి అన్ని శక్తులున్నాయి కాబట్టి వాడిని వధించి వాడిని అధిగమించాలి అన్నప్పుడు వాళ్ళు ఆ తండ్రి అవతారం తీసుకునేటప్పుడు కూడా ఆ పేరు బలంను చూసుకుంటారు ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడిని వధించాలంటే శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీ రామ. మళ్ళీ రామ చూడండి. రావణ, రామ. కాబట్టి ఇక్కడ ఆ పేర్లలో ఏమవుతదంటే, ఒక కారణ జన్ములు గాబట్టి ఆ తండ్రి ఒక కారణ జన్ముడు. శ్రీకృష్ణుల వారు గావచ్చు, మన శివయ్య గావచ్చు, ఎవరైనా విష్ణుమూర్తి గావచ్చు. ఈ ఆ అవతారం తీసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పర్టిక్యులర్ టైంలో ఇప్పుడు చూడండి కలికాలంలో, కలియుగంలో కలికి పురుషుడిని వధించాలి అంటే కల్కి అవతారం. మళ్ళీ ఇప్పుడు కలియుగమే గదా! మళ్ళీ కలిని సంహరించాలంటే కల్కి అవతారం. మళ్ళీ కాంబినేషన్. అంటే ఇక్కడ ఆళ్ళొక పర్టిక్యులర్ ఒక పాయింట్ కోసం వచ్చారు. వాళ్ళది సంహరించారు, వెళ్ళిపోయారు. ఆ పేర్లు మనం మన పిల్లలకు పెట్టటం వల్ల పెట్టొద్దని నేననట్లా. కాకపోతే నువ్వే ఒకసారి ఆలోచించు. ఇప్పుడు అంత ప్రేమగా వెంకన్న స్వామి గాని, లేదా శివయ్యది శివ అని చెప్పి మనం పెట్టుకున్నాం. అదే నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు? "ఏమిరా రేయ్ శివగా" మరి అప్పుడు నువ్వు ఆ భక్తి ఏడికి పోతుంది మనం? మన తండ్రి మన మన శివయ్యని గావచ్చు, మన విష్ణుమూర్తిని గావచ్చు, మన ఆంజనేయుని గావచ్చు, మనమే తిడుతున్నట్టు గాదా? అందుకని ఏమవుతుందంటే ఒక పేరు పెట్టేటప్పుడు నీ సర్‌నేమ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సర్‌నేమ్‌కి గాని, నీ పిల్లలకి పెట్టే పేరుకి గాని మ్యాచింగ్ కాలేదా? నీ జాతకంలో గజకేసరి యోగం ఉన్నా, చంద్రమంగళ యోగం ఉన్నా, గురుమంగళ యోగం ఉన్నా, లక్ష్మీనారాయణ యోగం ఉందా, భద్రయోగం ఉందా, ఏమి యోగాలున్నా నీ సర్‌నేమ్‌కి నువ్వు పెట్టే పేరుకి గాని మ్యాచ్ కాలేదు అంటే, అది పిల్లలకి ఎప్పటికైనా రాజయోగాలు యాక్టివేట్ కావు.